తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మహిళా నేతలు సొంత పార్టీలను స్థాపించడం కొత్త విషయమేమీ కాదు. గతంలోనూ పలువురు మహిళా నాయకులు తమ కొత్త రాజకీయ పార్టీలతో రాణించేందుకు ప్రయత్నించారు. 1994లో రేణుకా చౌదరి టీడీపీ 2 పార్టీని స్థాపించగా, 1996లో లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ టీడీపీ పార్టీని ప్రారంభించారు. అలాగే 2005లో నటి విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీని, 2018లో కొత్తపల్లి గీత జనజాగృతి పార్టీని, 2021లో వైఎస్ షర్మిల గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు. అయితే టీడీపీ 2 మరియు ఎన్టీఆర్ టీడీపీ పార్టీలు తర్వాతి కాలంలో రద్దయిపోయాయి. మిగిలిన పార్టీలు చివరకు ఇతర పార్టీల్లో విలీనమయ్యాయి. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా స్థాపించిన పార్టీలు ఎక్కువ కాలం నిలవడం లేదు. పెట్టిన కొద్ది కాలానికే అవి విలీనం అవ్వడం లేదా క్రమంగా బలహీన పడిపోవడం గమనార్హం. కానీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని పెడతారా లేదా అన్నటువంటి చర్చ. ప్రజలు నిజంగా కోరుకుంటే ఖచ్చితంగా కొత్త పార్టీ ఏర్పాటు చేస్తాను అని కవిత స్వయంగా చెప్పడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. తెలుగు రాష్ట్రాల్లో కవిత కొత్త పార్టీ స్థాపన భవిష్యత్తులో రాజకీయ సమీకరణలపై ఎంత ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.